రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. 8th లెసన్ జీవశాస్త్ర విద్యా ప్రణాళిక కరిక్యులం. దీంట్లో నుంచి అరౌండ్ ఒక 4 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఒకసారి. విద్యా లక్ష్యాలను గమ్యాలను చేరుకోవడానికి తోడ్పడేది ఏమిటి? విద్యా లక్ష్యాలను గమ్యాలను చేరుకోవడానికి తోడ్పడేది ఏమిటంటే విద్యా ప్రణాళిక. ఓకేనా? విషయ ప్రణాళిక అంటే సిలబస్. సిలబస్ చెప్పడం వల్ల కేవలం జ్ఞాన రంగం మాత్రం అభివృద్ధి చెందుతుంది. విద్యా ప్రణాళిక ఎందుకు విద్యా లక్ష్యాలను విద్యా గమ్యాలను చేరడానికి తోడ్పడుతుందని చెప్తామంటే, ఇప్పుడు విద్యార్థి యొక్క ప్రవర్తనలో 3 రంగాలు ఉంటాయి. ఏంటవి? జ్ఞాన రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. మరి దీన్ని చేరుకోవాలంటే అసలు విద్యా ప్రణాళికలు ఏముంటాయి అంటే, విద్యా ప్రణాళికలో సిలబస్ ఉంటుంది, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సిలబస్ వల్ల కేవలం ఏ రంగం అభివృద్ధి చెందుతుందంటే జ్ఞాన రంగం అభివృద్ధి చెందుతుంది. కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల భావవేశ రంగం అభివృద్ధి చెందుతుంది, మానసిక చలనాత్మక రంగం అభివృద్ధి చెందుతుంది. మరి మన విద్య యొక్క లక్ష్యము, విద్య యొక్క గమ్యం ఏంటంటే సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటమే. మరి ఈ 3 రంగాలు అభివృద్ధి చెందాలంటే కేవలం సిలబస్సే కాదు, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటి అందించాలి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటాం. విద్యా ప్రణాళిక. పాత పుస్తకాల్లో దీన్నే పాఠ్య ప్రణాళిక అని కూడా అన్నాడు. సో ఈ 3 అందించినప్పుడే, అంటే సిలబస్, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అందించినప్పుడే 3 రంగాలు అభివృద్ధి చెందుతాయి. అంటే మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. పిల్లాడి యొక్క సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందంటే మన విద్యా లక్ష్యం, విద్యా గమ్యం చేరినట్టే. కాబట్టి ఆ విద్యా లక్ష్యాలను విద్యా గమ్యాలను చేరుకోవడానికి మనకు తోడ్పడేది ఏమిటంటే విద్యా ప్రణాళిక లేదా కరిక్యులం. అందుకనే విద్యా విధానానికి ఆత్మ వంటిది అని దేన్ని అంటామంటే విద్యా ప్రణాళిక అంటాం. ఎందుకు అంటాము అంటే అది విద్య యొక్క గమ్యాలని, విద్య యొక్క లక్ష్యాలని, విద్య యొక్క ఉద్దేశాలని నెరవేరుస్తుంది. కాబట్టి మనం కరిక్యులంని బోధనా విధానానికి ఆత్మ వంటిది అని చెప్తాం. విద్యా విధానానికి ఆత్మ వంటిదని చెప్తాం. పాఠశాల జీవితం మొత్తాన్ని కలిపి విద్యా ప్రణాళిక. అంటే పాఠశాలలో మనం విద్యార్థికి అందించే సిలబస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆ మొత్తాన్ని కలిపి మనం ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటాం. పాఠశాల జీవితం మొత్తమే విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికలో ఉండేది ఏమేమి ఉంటాయి? పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు అన్నాడు, రైటే. ఇంకా చూద్దాం. పాఠ్య కార్యక్రమాలు, పాఠ్యేతర కార్యక్రమాలు, రైటే. నెక్స్ట్ ఏమన్నాడు? పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి, సహపాఠ్య కార్యక్రమాలు ఉంటాయి, పాఠ్యేతర కార్యక్రమాలు ఉంటాయి, రైటే. నెక్స్ట్ అది కూడా రైటే. నెక్స్ట్ పాఠ్య, సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు, వాటి అమలు అన్నీ కూడా ఉంటాయి, మరియు అమలు కూడా ఉంటుంది. కాబట్టి ఉన్నట్లో బెస్ట్ ఆప్షన్ ఏదవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. అందుకనే నేనేమంటానంటే 4 ఆప్షన్లు చూసుకోవాల్సిందే. 4 ఆప్షన్లు చూసుకోవాల్సిందే. నువ్వు 1లో చూసి ఆగిపోయినా, 2లో చూసి ఆగిపోయినా, 3లో చూసి ఆగిపోయినా ఇదే ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పేసి ఆగిపోతే అంతే. ఎందుకంటే 4th ఆప్షన్లో దానికంటే బెటర్ ఆప్షన్ ఉంటుందని తెలియదు కదా. అందుకని 4 ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. కరిక్యులం అనేది ఏ భాషా పదం అంటే పుసుక్కున లాటిన్ అని పెడతారు. కాదు. కరిక్యులం అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల పదం. కెరీర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాష. కరిక్యులం అనేదేమో ఆంగ్ల పదం, కరిక్యులం అనేదేమో ఆంగ్ల పదం, కెరీర్ అనేదేమో లాటిన్ పదం. జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ అనగా, కెరీర్ అంటే పరిగెత్తడానికి దారి అని అర్థం. విద్యార్థి ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గం ఏమిటి అన్నాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం. విద్యా గమ్యాలని లేదా విద్యా లక్ష్యాలని మనం చేరుకోవాలంటే మనకి కావాల్సింది ఏమిటంటే విద్యా ప్రణాళిక. విషయ ప్రణాళిక కేవలం సిలబస్నే చెప్పి పిల్లాడికి సమగ్ర మూర్తిమత్వాన్ని అందించలేము. మూల్యాంకనం అంటే అసలు ఆ గమ్యాలు నెరవేరినాయో లేదో తెలుసుకునే ప్రక్రియ. లక్ష్యాలంటే పాఠ్యాంశ లక్ష్యాలు. కేవలం పాఠ్యాంశ లక్ష్యాలని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదు. అసలు టోటల్ గమ్యాలు చేరుకోవాలి అంటే దానికి మార్గం ఏంటంటే విద్యా ప్రణాళిక.
లక్ష్యమేమో దిశానిర్దేశం చేస్తుంది. దాన్ని చేరుకోవడానికి ఉపయోగించేది ఏమిటంటే విద్యా ప్రణాళిక. కాబట్టి ఆన్సర్ కరిక్యులం. సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా. పిల్లాడు పాఠశాలలో చేసే అంశాలన్నిటినీ అంటే వాటన్నిటిని కలిపి మనం ఏమంటారంటే విద్యా ప్రణాళిక. అంటే పిల్లాడు చేసే కృత్యాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అంటాం. విద్యార్థి చేసే కృత్యాలు అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్తే పిల్లాడు వింటాడు, ఉపాధ్యాయుడు ఏదైనా ప్రయోగం చేస్తే పిల్లాడు పరిశీలిస్తాడు, లేదా మేషారే పిల్లాడికి ప్రయోగ పరికరాలు ఇస్తే పిల్లాడు ప్రయోగాన్ని చేస్తాడు. అట్లా పిల్లాడు చేయవలసిన అంశాలు పాఠశాలలో విద్యార్థి చేయవలసిన అంశాలు చేస్తాడు. వినటం, పరిశీలించడం, ప్రయోగాలు చేయటం, మోడల్ చేయటం, క్షేత్ర పర్యటనలో పాల్గొనడం, వీటన్నిటి వల్ల విద్యార్థిలో జ్ఞాన భావేశ మానసిక చలనాత్మకంగా అన్నీ అభివృద్ధి చెందుతాయి. దాన్ని మనం ఏమంటారంటే విద్యా ప్రణాళిక. సో విద్యార్థి చేయవలసిన అన్ని అంశాలను కలిపి లేదా అన్ని కృత్యాలను కలిపి మనం ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక అనేది విషయము, వనరులు, సామాగ్రి, బోధనా పద్ధతులు కలిగిన సంపూర్ణ ఛాయా సామర్థ్యం. అది సామర్థ్యం కాదు, టోటల్ స్పెక్ట్రమ్ అని అర్థం. పాఠ్య ప్రణాళిక అనగా లేదా అంటే ఏమేమి ఉండాలి? విషయం ఉండాలి, అంటే సిలబస్ ఉండాలి. ఇంకేముండాలి? వనరులు ఉండాలి. వనరులు అంటే సహజసిద్ధంగా దొరికేవి. సామాగ్రి అంటే ఉపాధ్యాయుడు తయారు చేసుకునేవి, మరియు బోధనా పద్ధతులు. వీటన్నిటి కలిగిన సంపూర్ణ ఛాయా సామర్థ్యమే లేదా టోటల్ స్పెక్ట్రమ్ని మనం ఏమంటారంటే పాఠ్య ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక ఏం కలిగి ఉంటుందంటే విద్యార్థి సాధించాల్సిన లక్ష్యాలు ఉంటాయి, విద్యార్థికి బోధించాల్సిన సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ అంటే ఆ సిలబస్ని లేదా ఆ లక్ష్యాలను సాధించడానికి మనం ఏ బోధనా పద్ధతిని వాడతాం, వాటి ఏ వనరులు ఉపయోగిస్తాం, ఏ టీఎల్ఎం ఉపయోగిస్తాం, వాటిని ఏ విధంగా అమలు పరుస్తాం అనేటటువంటి అన్ని విషయాలు కలిగిన దాన్ని మనం ఏమంటారంటే కరిక్యులం. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే ఎన్ఎస్ఎస్సి ఇయర్ బుక్. ఎన్ఎస్ఎస్సి అంటే నేషనల్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్. నేషనల్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఇయర్ బుక్ రిలీజ్ చేస్తారు. 1960లో రిలీజ్ చేసినటువంటి ఇయర్ బుక్కులు ఎన్ఎస్ఎస్సి అంటే అమెరికన్ సంస్థ. అమెరికాలో ఆ నేషనల్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే విద్య మీద ఎప్పటికప్పుడు పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాన్ని ఈ బుక్ రూపంలో ఇయర్ బుక్ రూపంలో రిలీజ్ చేస్తారు ఎన్ఎస్ఎస్సి వాళ్ళు 1960లో రిలీజ్ చేసినటువంటి ఆ బుక్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అనేది విషయము, వనరులు, సామాగ్రి, బోధనా పద్ధతులు కలిగిన సంపూర్ణ ఛాయా సామర్థ్యమే పాఠ్య ప్రణాళిక అందేవారంటే ఎన్ఎస్ఎస్ఈ. నెక్స్ట్, ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థి నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఎవరి పర్యవేక్షణలో? ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సమూహమే. ఇందాక చెప్పాం కదా, విద్యార్థి చేసే అంశాలన్నింటినీ కలిపి విద్యార్థి చేసే కృత్యాలన్నింటినీ కలిపి విద్యా ప్రణాళిక అంటాం. అందులో అనుమానం లేదు. ఈ మాట అన్నది ఎవరు అంటే స్పియర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అంటే ఎవరు? స్టూడెంట్స్ని నిర్వహించే కృత్యాలన్నింటినీ కలిపి కరిక్యులం లేదా విద్యా ప్రణాళిక అన్నాం. సింపుల్గా స్టూడెంట్స్ స్పియర్స్ అని గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ స్పియర్స్ అది సంగతి. ఆ మాట అందెవరు? స్పియర్స్. పాఠశాల ఆధ్వర్యంలో మనం ఏ పని చేసినా పాఠశాల ఆధ్వర్యంలో చేస్తాం. ఒక వ్యక్తిని సమాజానికి తగిన పౌరునిగా విద్య ద్వారా పిల్లడు ఏం చేస్తాడంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు. అంటే తగిన పౌరునిగా ఏదైనా వృత్తి లేదా పనిలో నిపుణుడిగా తయారు చేయడానికి, అంటే పిల్లాడిని ఏదో ఒక వృత్తికి ఎన్నుకునేటట్టు చేయడం కోసం, ఆ వృత్తిలో వాడిని నిపుణుడిగా తయారు చేయడం కోసం అతనికి అందించే శిక్షణ కానీ అంటే ట్రైనింగ్ కానీ, విద్యా అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్ని మొత్తాన్నే పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరు? ఈ మాట అన్నది ఎవరు అంటే ఈ మాట అన్నది విద్యా నిఘంటువు. పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థిని సమాజానికి తగిన పౌరుడిగా ఏదైనా వృత్తిలో లేక పనిలో నిపుణుడిగా చేయటం కోసం విద్యార్థికి అందించేటటువంటి శిక్షణ, విద్యా అనుభవాలన్నిటినీ కలిపే కరిక్యులం అన్నది ఎవరంటే విద్యా నిఘంటువు. ఈ స్టేట్మెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి
నిర్వచనాలు ఇస్తాడని నేను చెప్పనులే, కానీ 100కో కోటికో ఎప్పుడో ఒక నిర్వచనం ఇవ్వచ్చు. నిర్వచనాలకు అంత ప్రాధాన్యత లేదు. అయినప్పటికీ కూడా ఒక బిట్టు అనేది లైఫ్ని చేంజ్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆ నిర్వచనాలు అనేది చూసుకోవటం బెటర్. రైట్. విద్యార్థి యొక్క భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరు? ఈ స్టేట్మెంట్ అన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, భౌతిక అంటే ఫిజికల్, భౌతికలో కావుంది, భావోద్రేకలో కావుంది, సాంఘికలో కావుంది, ఆధ్యాత్మికలో కావుంది, నైతికలో కావుంది. ఓకేనా? ఇంతకీ ఎవరంటే క్రో అండ్ క్రో. క్రో అంటే ఏంటి? కాకి మరియు కాకి. కాకులు ఎలా అరుస్తాయి? కా 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 అని అరుస్తాయి. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అభివృద్ధికి, అసలు ఆ అభివృద్ధికి పాఠశాల లోపల వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పాఠ్య ప్రణాళిక. లేదా పాఠశాల లోపల ఒక కాకి ఉంది, వెలుపల ఇంకొక కాకి ఉందని గుర్తుపెట్టుకోండి. అట్లాగని గుర్తుపెట్టుకోండి. అసలు అర్థం ఏంటంటే, పిల్లాడిలో భౌతిక అభివృద్ధి, భౌతిక అంటే శారీరక మానసిక చలత్వ రంగం, భావోద్రేక అంటే ఫీలింగ్స్ భావవేశ రంగం, సాంఘిక అన్న, ఆధ్యాత్మిక అన్న, నైతిక అన్న, ఇవన్నీ కూడా భావవేశ రంగం. అంటే జ్ఞాన రంగంతో పాటు భావవేశ రంగం, మానసిక చలత్వరంగం, వీటన్నిటినీ అభివృద్ధి చేసేదాన్ని మనం కరిక్యులం అంటాం. అవన్నీ అభివృద్ధి అయితేనే కదా సమగ్రమూర్తి మొత్తం నెరవేరేది. అప్పుడే కదా విద్యా గమ్యాలు చేరుకునేవి. సో వాటన్నిటి అభివృద్ధికి కల్పించే విద్యానుభవాలన్నింటినీ కలిపే విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరంటే క్రో అండ్ క్రో. శిశువుకు ఏ ఏ పాఠశాలను, ఏ ఏ అనుభవాలను ఏ ఏ విధంగా అందిస్తుందో లేదా శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ అవన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అన్నది ఎవరు అంటే ముర్రే. ముర్రేని బర్రెలాగా గుర్తుపెట్టుకోండి. బర్రె వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? ఏ ఏ ఏ అంటూ ఉంటావు గుర్తుపెట్టుకోవడానికి. సో ఏ అనుభవాలు ఏ విధంగా అందిస్తామో ఆ అనుభవాలు అందించే అన్ని అంశాలని కలిపి, అన్నిటిని కలిపి మనం పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అంటాము అన్నది ఎవరంటే ముర్రే. ముర్రే ఏ ఏ ఏ ఏ అని గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోయా. నేనేంటంటే జస్ట్ గుర్తుండడం కోసం ఏదో చెప్తాను. నీకు నచ్చకపోతే నీకు నచ్చింది కోడ్ పెట్టుకుంటావో లేకపోతే డైరెక్ట్గా 10 సార్లు చదువుతావు, అది నీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్, పాఠశాలలో, తరగతిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, కర్మాగారంలో, ఆట స్థలంలో జరిగే అనేక కార్యాల ద్వారాను ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే బహువిధ అనియత బంధాల ద్వారాను విద్యార్థి పొందే అనుభవాల మొత్తమే పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. పాఠశాలలో కావచ్చు, తరగతి గదిలో కావచ్చు, ఆట స్థలంలో కావచ్చు, గ్రంథాలయంలో కావచ్చు, లేకపోతే కర్మాగారంలో కావచ్చు, ఎక్కడైనా సరే విద్యార్థి పొందే ఈ అనుభవాల మొత్తాన్నే కలిపే పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అన్నది ఎవరు అంటే సెకండరీ విద్యా కమిషన్. రైట్? ఎన్ని గుర్తుపెట్టుకుని, పాఠశాలలో, తరగతి గదిలో, గ్రంథాలయాల్లో, ప్రయోగశాలలో, కర్మాగారంలో, వీటన్నిటిలో విద్యార్థి పొందే అనుభవాలన్నింటినీ కలిపి పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అన్నది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసం ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమమే పాఠ్య ప్రణాళిక. ఉపాధ్యాయుడు ఒక సాధనంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమాన్నే పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరు అంటే మీరేం చెప్తారంటే, ఎవరిచ్చారు ఇక్కడ? హిరస్ట్ మరియు పేటర్స్ అంటే విద్యార్థి నిర్వహించే కృత్యాలు అంటే స్టూడెంట్ నిర్వహించే కృత్యాల సముదాయాన్నే పాఠ్య ప్రణాళిక అందెవరు? స్పియర్స్. ఉపాధ్యాయుడు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అందెవరంటే హిరస్ట్ మరియు పేటర్స్. ఉపాధ్యాయుడు నిర్వహించే కృత్యాల సముదాయమే పాఠ్య ప్రణాళిక అన్నది హిరస్ట్ మరియు పేటర్స్. మరియు స్టూడెంట్స్ నిర్వహించే కృత్యాల స్పియర్స్. అట్లా గుర్తుపెట్టుకోండి.
పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను అంటే విద్యార్థులు మలచడానికి కళాకారుడు ఉపయోగించే సాధనమే కరిక్యులం. సింపుల్గా కళాకారుడు కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టుకోండి. కళాకారుడు కన్నింగ్హామ్. ఒక స్టేట్మెంట్లో కళాకారుడు అని వస్తే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అవుతారంటే కన్నింగ్హామ్. అసలు అర్థం ఏంటో చూద్దాం. స్టూడియో అంటే పాఠశాలనే స్టూడియోలో, పాఠశాలని స్టూడియోని దేంతో పోల్చాడు? పాఠశాల స్టూడియోలో. అభిరుచి అంటే ఇక్కడ లక్ష్యాలు అని అర్థం. అభిరుచి అంటే లక్ష్యాలు అని అర్థం. మెటీరియల్ అంటే ఎవరు? ఉపాధ్యాయుడు అని అర్థం. మెటీరియల్ అంటే ఎవరు? విద్యార్థి. కళాకారుడు ఎవరు? ఉపాధ్యాయుడు. ఓకే, రైట్. అంటే జాగ్రత్త చూడమ్మా, మీకు ఈ పాయింట్ అర్థం కావాలంటే మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కళాకారుడు తన లక్ష్యాన్ని సాధించాలంటే ఆయనకు ఒక సాధనం కావాలి. ఆ సాధనాన్నే కరిక్యులం అంటారు. ఎట్లా చూద్దాం. ఇప్పుడు శిల్పి ఒక కళాకారుడా కాదా? కళాకారుడే. ఆయన లక్ష్యం ఏంటంటే శిల్పాన్ని చెక్కటం. శిల్పాన్ని చెక్కాలి అంటే ఆయనకి ఏం కావాలి? ఉలి కావాలి. ఉలి లేకుండా శిల్పాన్ని చెక్కలేడు. అంటే ఉలి లేకుండా అతను తన లక్ష్యాన్ని చేరుకోలేడు. కళాకారుడు. చిత్రకారుడు కూడా ఒక కళాకారుడే. ఈ చిత్రకారుడు లక్ష్యం ఏంటంటే పటాన్ని గీయటం లేదా బొమ్మను గీయటం. మరి బొమ్మను గీయాలి అంటే ఆయనకి ఏం కావాలంటే ఒక సాధనం కావాలి. ఆ సాధనం ఏంటంటే బ్రష్ లేకుండా అతను పటాన్ని గీయలేడు. అంటే కళాకారుడు తన లక్ష్యాన్ని చేరుకోవటానికి వాళ్ళకొక సాధనం అవసరమవుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు కూడా కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు కూడా కళాకారుడే. ఇప్పుడు ఈ లక్ష్యం ఏమిటి? విద్యార్థిలో సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటం. మరి విద్యార్థిలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చేయాలంటే ఆయనకు సాధనం కావాలి. ఏంటి ఆ సాధనం అంటే ఆ సాధనాన్నే ఆయన ఏమన్నాడంటే కరిక్యులం అన్నాడు. ఈ కరిక్యులంలో ఏమున్నాయి? సిలబస్ ఉంది, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల సిలబస్ వల్ల జ్ఞాన రంగం అభివృద్ధి చెందుతుంది. కో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అనేవి అభివృద్ధి చెందుతాయి. ఓకేనా? సో ఉపాధ్యాయుడు కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయనకు ఒక సాధనం కావాల్సి వస్తుంది. ఈ సాధనాన్ని మనం ఏమంటారంటే కరిక్యులం. ఈ మాట అనేది ఎవరంటే కన్నింగ్హామ్. సో సింపుల్గా ఇదైతే నిర్వచనం. ఓకేనా? సరే, ఎనీహౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ మొత్తంలో కళాకారుడు అని వస్తే స్టేట్మెంట్లో ఆ మాట అన్నది ఎవరంటే కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టుకోండి. సిలబస్ లక్షణం ఏంటి? రైట్, ఇక్కడ జాగ్రత్త చూస్తే మనకి ఒక దురభిప్రాయం ఉంది. ఒకప్పుడు సిలబస్ని కరిక్యులంని ఒక్కటే అని భావించేవాళ్ళు. కానీ సిలబస్ కరిక్యులము ఒకటి కాదు. ఇందాక మీకు ఒక మాట చెప్పాను చూడండి. కరిక్యులం అనే దాంట్లో ఏ అంశాలు ఉన్నాయా? ఏ అంశాలు ఉన్నాయంటే సిలబస్ ఉంది, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో సిలబస్ అనేది కరిక్యులంలో ఒక భాగం. కరిక్యులం అనేదేమో విశాలమైనది అయితే సిలబస్ అనేది సంకుచితమైనది. మరి కరిక్యులం అనేది విశాలమైనది, సిలబస్ అనేది సంకుచితమైనది. కరిక్యులంలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే సహపాఠ్య పాఠ్యేతర కార్యక్రమాలు ఉంటాయి. సిలబస్లో కో కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఉండవు. సిలబస్ వల్ల కేవలం ఏ రంగం అభివృద్ధి చెందుతుంది? కేవలం జ్ఞాన రంగమే అభివృద్ధి చెందుతుంది. కరిక్యులం వల్ల జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అర్థం ఏంటంటే విద్యార్థిలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. మరి సిలబస్ అనేది కేవలం పాఠ్య విషయానికి సంబంధించింది. పాఠ్యాంశాలు మాత్రమే ఉంటాయి. మరి కరిక్యులం దేనికి సంబంధించిందంటే లక్ష్య ప్రధానమైనది లేదా గమ్య ప్రధానమైనది, ఉద్దేశ ప్రధానమైనది. ఏమిటి? విద్య యొక్క ఉద్దేశాలను నెరవేర్చేది ఏమిటి అంటే కరిక్యులం. విద్య యొక్క లక్ష్యాలను నెరవేర్చేది ఏంటంటే కరిక్యులం. కేవలం సిలబస్ అంటే కొన్ని పాఠ్యాంశాల సముదాయాన్ని మనం ఏమంటాం? సిలబస్ అంటాం. ఒక టెక్స్ట్ బుక్, ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 10 పాఠాలు ఉన్నాయి. ఆ 10 పాఠాలు కలిపి ఏమంటాం?
సిలబస్ అంటాం. సిలబస్ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తుంది, పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ కరికులం పాఠ్యాంశాలకు కాదు, విద్యా లక్ష్యాలకి, విద్యా గమ్యాలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఇవి బేసిక్ పాయింట్స్. ఓకేనా? ఇవి బేసిక్ పాయింట్స్. మరి పాఠ్య ప్రణాళిక అనేదాన్నేమో సమాజ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తారు. సిలబస్నేమో విద్యార్థి యొక్క వయసుకి, స్థాయికి అనుగుణంగా రూపొందిస్తారు. 10వ తరగతిలో 6వ తరగతి అంటే చిన్నపిల్లాడు, అంటే వాడి యొక్క వయస్సు, మానసిక స్థాయి తక్కువ ఉంది కాబట్టి వాడికి తేలికపాటి అంశాన్ని పిల్లాడికి అందిస్తాం. మరి 10వ తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయి పెరిగింది, వయసు పెరిగింది కాబట్టి వాడికి కాఠిన్యత, కొంచెం వాడికి స్థాయి పెరిగింది కాబట్టి విషయం యొక్క క్లిష్టతను పెంచి ఇస్తాం. అంటే అది విషయం అంటే సిలబస్ అనేది విద్యార్థి యొక్క వయస్సు, మానసిక అవసరాలకు అనుగుణంగా ఉంటే పాఠ్య ప్రణాళిక అనేది సమాజం యొక్క అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్దబడుతుంది. అవి ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఈ టైప్లో క్వశ్చన్లు అడిగాడు కూడా, కాబట్టి మనం ఆ టైప్లో క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఆ రెండింటికి మధ్య తేడాలు తెలుసుకుంటే ఈ క్రింది వాళ్ళలో విద్యా ప్రణాళికకి సంబంధించిన అంశం ఏది, విద్యా ప్రణాళికకి సంబంధించని అంశం ఏది, సిలబస్కి సంబంధించిన అంశం ఏది, సిలబస్కి సంబంధించని అంశం ఏదని రకరకాల క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో మనకి తెలియదు. రైట్, ఇప్పుడు చూద్దాం. సిలబస్ లక్షణం ఏంటని అడిగాడు. విషయాన్ని కలిగి ఉంటుంది, తప్పు. విశాల పరిధిని కలిగి ఉండేది కరికులం, సంకుచితమైనది సిలబస్. నెక్స్ట్ పాఠ్య విషయానికి సంబంధించిన రైటేగా. లక్ష్య ప్రధానమైంది ఏంటి? విద్యా ప్రణాళిక. విషయ ప్రధానమైంది ఏంటి? సిలబస్. కాబట్టి రైటే. సాపాటి కార్యక్రమాలు ఉంటాయి, తప్పు. సాపాటి కార్యక్రమాలు దేంటో ఉంటాయి? సాపాటి కార్యక్రమాలు కానీ పాఠ్యేతర కార్యక్రమాలు కానీ దేంటో ఉంటాయి అంటే కరికులంలో ఉంటాయి. సిలబస్లో సాపాటి కార్యక్రమాలు కానీ పాఠ్యేతర కార్యక్రమాలు కానీ ఉండవు. కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. విద్యార్థి సమగ్ర మూర్తిమత్త అభివృద్ధికి దోహదపడుతుంది, తప్పు. సమగ్ర మూర్తిమత్త అభివృద్ధికి దోహదపడేది ఏమిటిది? కరికులం. కేవలం జ్ఞాన రంగానికి మాత్రమే సంబంధించింది ఏంటి? సిలబస్. సో సిలబస్ లక్షణం అన్నాడు కాబట్టి 1, 3, 4 సిలబస్ లక్షణం కాదు. మరి కాదు, మిగిలిన ఆప్షన్ ఏంటి? 2. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈసారి పాఠ్య ప్రణాళిక లక్షణం కానిది అన్నాడు. విషయాన్ని అందించే పద్ధతులు, సాంకేతిక విధానాలు కూడా ఉంటాయి, రైటేగా. తప్పే ఉందో దాంట్లో? ఇందాకేమని చెప్పానంటే ఒక మాట చెప్పా, కరికులం అంటే సిలబస్, సాపాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలు ఉండి వాటి అమలు కూడా ఉంటుందని చెప్పా. అమలు కూడా దేనికి సంబంధించిందే? కరికులంకి సంబంధించిందే. సో అది విషయాన్ని అందించే పద్ధతులు, సాంకేతిక విధానాలు ఉంటాయి. NSSE అని చెప్పా, నేషనల్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్లో విషయం ఒక్కటే కాదు, విషయంతో పాటు వనరులు, గుర్తొచ్చిన వనరులు, సామాగ్రి, పద్ధతులు కలిగిన సంపూర్ణ ఛాయ సామర్థ్యం అన్నాం. ఛాయా సామర్థ్యమే అన్నాం. అంటే విషయాన్ని అందించేటట్టు పద్ధతులు ఉన్నాయి, సాంకేతిక విధానాలు కూడా ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. పరిధి విశాలం, రైటే. సిలబస్ పరిధి తక్కువ, కరికులం పరిధి ఎక్కువ. పాఠ్య విషయానికి మాత్రమే చెందింది, తప్పు. పాఠ్య విషయానికి మాత్రమే చెందిన అంశం ఏంటంటే సిలబస్. ఇది తప్పు. సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు ఉంటాయి, రైట్. 1, 2, 4 ఏమో పాఠ్య ప్రణాళికకి సంబంధించింది, 3వదేమో పాఠ్య ప్రణాళికకు చెందది. వాడు పాఠ్య ప్రణాళిక లక్షణం కానిది అన్నాడు కాబట్టి ఏది కాదు? 3వ ఆప్షన్ కాదు. పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు అభ్యాసకుని స్వభావము, విషయ స్వభావము, సమాజ స్వభావాన్ని దృష్టిలో తీసుకోవాలి అన్నది. పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు అభ్యాసకుడి స్వభావము, అవసరాలు. యాక్చువల్గా అభ్యాసకుడి స్వభావము, అవసరాలని ఉంటుంది. అవసరాలు. రెండోది సమాజ అవసరాలు. మూడోది సమాజ అవసరాలు. మూడోది విషయ స్వభావం. ఈ మూడింటిని దృష్టిలోకి తీసుకోవాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే జాకబ్సన్. థర్డ్ ఆప్షన్. ఎలా అడగచ్చు అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే జాకబ్సన్ ప్రకారం పాఠ్య ప్రణాళికను తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోనవసరం లేని విషయం. మీకు ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 కాకుండా ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అభ్యాసకుడి యొక్క అవసరాలు, అభ్యాసకుడి యొక్క స్వభావం, అవసరాలు, సమాజం యొక్క అవసరాలు, విషయ స్వభావం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకోవాలంది జాకబ్సన్. అలా కాకుండా పాఠ్య ప్రణాళికను తయారు చేసేటప్పుడు అనేక అంశాలు, వివిధ అంశాలు చాలా ఉంటాయి.
వివిధ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది మాత్రం ఎడ్వర్డ్ విక్టర్. ఆ ఎడ్వర్డ్ విక్టర్ చాలా అంశాలు చెప్తాడు. పాఠ్య ప్రణాళిక అనేది అది చూడండి, జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక రచనకు కావలసిన అంశాలను గురించి వివరించినది, వివిధ అంశాల గురించి మొత్తాన్ని వివరించింది ఎవరంటే ఎడ్వర్డ్ విక్టర్. ఇతను చాలా విషయాలు చెప్తాడు. కరికులం తయారు చేసేటప్పుడు విషయం యొక్క భావం దృష్టిలో పెట్టుకోవాలి, దాని యొక్క పరిధి స్వభావం దృష్టిలో పెట్టుకోవాలి, కృత్య వైవిధ్యం దృష్టిలో పెట్టుకోవాలి, బోధనోపకరణాలు దృష్టిలో పెట్టుకోవాలి, అవిరళ మూల్యాంకనం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్ విక్టర్. కేవలం విద్యార్థి అభ్యాసకుడికి అవసరాలు స్వభావం, సామాజిక అవసరాలు, విషయ స్వభావం అంటే జాకబ్సన్. అనేక అంశాలు అని చెప్తే మాత్రం ఎడ్వర్డ్ విక్టర్. విషయ ప్రణాళిక లక్షణం, సిలబస్ లక్షణం అడిగాడు. సిలబస్ ఇంకో పేరేంటిది? విషయ ప్రణాళిక. రైట్. లక్ష్య ప్రధానం తప్పు. లక్ష్య ప్రధానమైనది ఏమిటి? కరిక్యులం. పరిధి విస్తృతం తప్పు. విషయ ప్రణాళిక పరిధి సంకుచితం, కరిక్యులం యొక్క పరిధి ఎక్కువ. రైట్. నెక్స్ట్, బోధించవలసిన విషయాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. రైటేగా. కేవలం దేని కలిగి ఉంటుందంటే సిలబస్ అనేది విషయాన్ని కలిగి ఉంటుంది. ఒక దేశం యొక్క ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. తప్పు. ఒక దేశం యొక్క ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేది ఏమిటంటే కరిక్యులం. సో లక్షణం కానిది అన్నాడు కాబట్టి 1, 3, 4 అనేది లక్షణం కాదు. లక్షణం అన్నాడు కాబట్టి 1, 2, 4 లక్షణాలు కాదు. మరి సిలబస్ లక్షణం ఏంటిది? 3ది. ఆప్షన్ 3. విద్యా ప్రణాళిక యొక్క లక్షణం. ఎస్. మళ్ళీ కరిక్యులం యొక్క లక్షణం ఏంటని అడిగాడు. విషయ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తప్పు. విషయ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది సిలబస్. సిలబస్లో ఒక భాగం. తప్పు. సిలబస్సే పాఠ్య ప్రణాళికలో ఒక భాగం. తప్పు. సిలబస్లో ఇది భాగం అంటున్నాడు. తప్పు. బోధించవలసిన విషయాన్ని బోధనా పద్ధతులన్నీ కలిగి ఉంటుంది. రైటే. విషయాన్ని కలిగి ఉంటుంది, బోధనా పద్ధతులను కలిగి ఉంటుంది. ఎన్ఎస్ఎస్సి గుర్తు తెచ్చుకో ఏముంది? విషయము, వనరులు, సామాగ్రి, పద్ధతులు కలిగిన ఒక సంపూర్ణ ఛాయా సామర్థ్యం. అంటే విషయం ఉంటుంది, దాన్ని బోధించే పద్ధతులు కూడా కరిక్యులంలో ఉంటాయి. అంటే దాని యొక్క కరిక్యులము, దాని యొక్క అమలు కూడా కరిక్యులానికి సంబంధించింది. కాబట్టి అది కరెక్టే. నెక్స్ట్, పరిధి తక్కువ. తప్పు. పరిధి కరిక్యులంకి ఎక్కువ. లక్షణం 1, 2, 4 అనేవి లక్షణాలు కాదు. 3 అనేది మాత్రమే లక్షణం. పాఠ్య ప్రణాళిక ఈ విధంగా ఉండరాదు, ఉండకూడదు. పాఠ్య ప్రణాళిక సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైటేగా. ఒక కరిక్యులం అనేది సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలి. రైటే. స్థిరంగా ఉండాలి. తప్పు. స్థిరంగా ఉండకూడదు. కరిక్యులం అనేది దేశం యొక్క అవసరాలు మారినప్పుడు, సమాజం యొక్క అవసరాలు మారినప్పుడు కరిక్యులంని కూడా మనం ఏం చేయాలంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. స్థిరంగా ఉండకూడదు, స్టాటిక్గా ఉండకూడదు, స్తబ్దంగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇతర సబ్జెక్టులతో సహసంబంధాన్ని నెలకొల్పేలాగా ఉండాలి. ఎస్. మన జీవశాస్త్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. కేవలం జీవశాస్త్రాన్ని ఒకటే కాదు, జీవశాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో కలిపి బోధించేటట్టు ఉండాలి. ఉదాహరణకి మనం కన్ను పాఠం చెప్తూ ఉన్నాం అనుకోండి. ఆ 9th క్లాస్లో, ఇప్పుడు 9th క్లాస్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ పాఠాలు తీసేసిలా, కానీ 9th క్లాస్ జ్ఞానేంద్రియాల పాఠం ఉండేది. అది ఏం చేసేవాళ్ళంటే అదే 9th క్లాస్ ఫిజిక్స్లో కటకాలకు సంబంధించి కన్ను లోపాలు కటకాలకు పెట్టేవాళ్ళు. అట్లా దాన్ని ఏం చేస్తాం, ఒక సబ్జెక్ట్లో ఉన్న అంశాన్ని ఆ తరగతిలోని వేరే సబ్జెక్టులోని అంశాలతో కలిపి చెప్తే దాన్ని ఏమంటారంటే సహసంబంధం అంటారు. కరిక్యులం కూడా ఏకాకిగా ఉండకోకుండా ఏం చేయాలంటే ఇతర అంశాలతోటి సహసంబంధాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. ఎస్. కరిక్యులం అనేది సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడాలి, సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా రూపొందించబడాలి. కాబట్టి 1గా 3గా 4గా ఉండొచ్చు కరిక్యులం, కానీ ఎలా ఉండకూడదు? స్థిరంగా ఉండాలి అనే మాట అలా ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే 2.
రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.